తిరుమల కొండపై కలకలం రేగింది. శ్రీవారి గర్భగుడి గోపురం నుంచి ఎయిర్ ఇండియా విమానం వెళ్ళింది. వారంలో ఇలా జరగటం ఇది రెండోసారి. నిజానికి తిరుమల కొండ నో ఫ్లయింగ్ జోన్. అయితే దీనిపై రేణిగుంట ఎయిర్పోర్ట్ అథారిటీ స్పందించింది. గర్భగుడిపై నుంచి వెళ్లకూడదని పైలట్కు ఖచ్చితంగా చెప్పామని, కానీ వాతావరణం అనుకూలించకపోవడంతో తప్పనిసరిగా పంపించాల్సి వచ్చిందని చెప్పారు. ఘటనపై డీజీసీఏ విచారణ జరిపించాల్సి ఉంటుందని రేణిగుంట ఎయిర్పోర్ట్ డైరెక్టర్ వివి రావు తెలిపారు. తిరుమలలో శ్రీవారి గర్భగుడి పైనుంచి విమానం వెళ్లిందనే వార్తలు భక్తులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి, శ్రీవారి గర్భగుడి మీద నుంచి విమానం వెళ్లిందనే వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఈ రోజు మధ్యాహ్నం దాదాపు 2 గంటల ప్రాంతంలో శ్రీవారి ఆలయ సాంప్రదాయాలకు విరుద్ధంగా శ్రీవారి ఆలయం పైన విమానం వెళ్లడం భక్తులను కలత చెందే విధంగా చేసింది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఎయిర్ ఇండియాకి సంబంధించిన ఓ విమానం ఆలయానికి అతి సమీపం నుండి ఆలయం పైన వెళ్ళింది. దీని సందర్భంగా గతంలో అంటే శ్రీవారి ఆలయం పైన ఎటువంటి విమానాలు తిరగరాదనేసి గతంలో నో ఫ్లయింగ్ జోన్ గా కేటాయించాలని టీటీడీ కూడా కేంద్ర విమాన శాఖకి వివరించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా చట్టపరంగా ఒక జీవో ఇంతవరకు రాకపోయినా తిరుమల లాంటి పవిత్రమైన దేవాలయంపై విమానాలు వెళ్లకుండా చూసే విధంగా మాటపూర్వకంగా ప్రస్తుతానికి మాట ఇచ్చారు. కానీ చట్టపూర్వకంగా అయితే ఇప్పటి వరకు అయితే జీవో రాలేదు. కానీ దీనికి సంబంధించి ఏదైనా ఇటుపక్క విమానాలు ఆచూకీ అంటే తిరుగుతున్న సందర్భంలో టీటీడీ విజిలెన్స్ విభాగానికి తప్పకుండా సమాచారం అందించేవాళ్ళు. కానీ గత ఈ 10 రోజులుగా చూసుకుంటే దాదాపు 3 సార్లు శ్రీవారి ఆలయంపై నుంచి విమానాలు వెళ్లిన సందర్భాలు చోటు చేసుకున్నాయి. ఇటీవల కాలంలో గత వారం రోజు లాస్ట్ వీక్ లో గురువారం రోజు కూడా శ్రీవారి ఆలయం పై నుండి కూడా మరో విమానం పోయిన సంఘటన ఈరోజు మళ్ళీ వెలుగు చూసింది.